చిలుకూరు గణేష్ కుమార్ అండి, దివాంజరు. అయితే ఎరంచెట్టి నాగేశ్వరరావు అండి, తండ్రి పేరు సత్యనారాయణ గారండి. ఆయన నేను కలిసి వ్యాపారం చేసామండి 2019, 2020లో. ఆ టైంలో కొన్ని సైట్లు మాకు రావాల్సింది నాగిరెడ్డి లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి రావాల్సింది ఉంటే అవి అప్పుడు కరోనా టైంలో ఇతను వెళ్ళి నాకు తెలియకుండా అతను రాయించేసుకున్నాడండి. రాయించేసుకున్న తర్వాత నాకు కొన్ని నెలల తర్వాత తెలిసి గొడవ పెట్టగా అది దూడల నాగేశ్వరరావు గారి దగ్గర సెటిల్మెంట్ పెట్టుకున్నామండి. పెట్టుకుంటే ఆ సైట్లు అతను అయితే ఎంత ఇచ్చి రాయించుకున్నా అంతే ఇచ్చేసి ఆ పై వచ్చిన డబ్బులతో నువ్వు అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయని చెప్పి సెటిల్ చేశారండి. ఆ నోట్లు అన్నీ కలిపి నాకు ఇచ్చారండి. ఈ దస్తావేజులు అవి ఇచ్చారండి. ఈయనకి రాసిన సైట్లు అండి 1400-1500 గజాలండి. అవి తీసుకున్న తర్వాత 3 నెలలు అయిన తర్వాత నేను వేరే వాళ్ళకి అమ్మి రాయమని అడగ వేరే వాళ్ళకి రాయమని అడగ అతను నిరాకరించి అడి తిరిగాడండి. అడి తిరిగినప్పటి నుంచి మేము అయితే అతను దగ్గర నా నోట్లు మా బాబు పేరు ఉన్నటువంటిది, మా మిస్సెస్ పేరు ఉన్నటువంటి 4 కుంచాల అడ్డు, మా పేరు ఉన్నటువంటి 5 కుంచాల అడ్డు, అంటే 7 కుంచాలు అని ఉంటుందండి. ఈ 2 పేపర్లు చెక్స్ అన్నీ అతని దగ్గర ఉన్నాయండి. అవి ఖాళీ ఎంటీ స్టాంపులు అండి. వాటి మీద వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ పెద్దనాన్నగారు అబ్బాయి అంటే మాదార్ వెంకటేశ్వరు నెల 12వ తారీఖున రాజానగరం స్టేషన్లో ఇవ్వాలని నాకు ఫోన్ చేశారండి. వెళితే ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పానండి. అప్పుడు సీఏ గారు అలా కదమ్మా నీ నోట్లు చెక్కులు ఉన్నాయి కదా నీ సెటిల్మెంట్ చేసుకోమన్నారండి. చేసుకోమంటే సరే అని చెప్పి ఇంకెక్కడితో పోదు కదని చెప్పేసి నేను అతనికి అప్పుడు బాకీలు ఇవ్వగా 5 లక్షలు వడ్డీ ఇవ్వాలండి. ఆ 5 లక్షలు వడ్డీ నిమిత్తం దానికి ఇన్నేళ్ళు అయింది కదమ్మా, 5-6 ఏళ్ళు అయిపోతుంది, 9 లక్షలకి సెటిల్ చేశారండి. సరే అండి అని 2 నెలలు టైం పెట్టుకుని వచ్చామండి. వచ్చిన తర్వాత వెంటనే 3 రోజుల తర్వాత ఒక్క నోటి మీద 7,50,000 అంటే గత 25 సంవత్సరంలో వేసాడండి. మళ్ళీ ఆగిపోయాడండి. మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసి 3 రోజులు మళ్ళీ పంపించారు. అప్పుడు కోర్టుకి వెళ్ళండి, నేను అవి తీసుకునండి నేను వేద్దామని అనుకునే లోపు మళ్ళీ ఇంకొక 4 కుంచాల పేపర్ల మీద కామిల్ లక్ష్మి గారు అండి మొన్న ప్రెస్ మీట్లో నేను చూసి అక్కడికి అదే కారణం ఇక్కడ రావడానికి వారిని నా మీద వేయమని చీటింగ్ చేసి మొత్తం ఈ కాలిస్టు నోట్లు చెక్స్ మీద వాళ్ళకి ఇమ్మంటే ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఆయన చూడలేదు, ఆయనకి నాకు తెలీదు, నువ్వు నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళావు, నువ్వు 2 సంవత్సరాలు నాకు వడ్డీ కట్టావు అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ నేను మీడియాలో చూశానండి. అప్పుడు మన కండవిల్ లక్ష్మి గారు కౌరం పేరండి, ఇద్దరు సెటిల్మెంట్ చేసుకుని అని చెప్పేసి అక్కడికి ఆగేసినప్పుడు నేను జరిగింది చెప్పారండి. ఆల్రెడీ రాజీనామా అయింది, ఇది ఎంత అయిందండి, కానీ మళ్ళీ ఇతను నాపై చీటింగ్ కేసులు వేస్తున్నాడండి. మాదార్ వెంకటేశ్వర కూడా నాకు తెలియదండి, అతని దగ్గర నేను అమౌంట్ తీసుకోలేదండి, అతనికి నేను రాసి ఇవ్వలేదండి. ఇచ్చింది నాకు ఎరంచెట్టి నాగేశ్వరరావు గారండి, ఆయన తండ్రి గారి పేరు సత్యనారాయణ అండి. కాకపోతే ఇతనికి పొలిటికల్గా ఆర్థిక బలం ఉండడంతో వాళ్ళు అందరితో అంటే వాళ్ళ బ్రదర్ ఒక ఆయన గతంలో వైసీపీ అండి, ఆ టైంలో అటే వైసీపీలో తిరిగాడండి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ప్రెసిడెంట్ అండి వైసీపీకి, జనసేనకి. ఇప్పుడు ఈయనతో తిరుగుతా మళ్ళీ ఇటు, అప్పుడు అటు ఇప్పుడు ఇటు అండి, ఇలా తిరుగుతా ఇతను నాపై ఒత్తిడి తెచ్చి ఇలాగ చీటింగ్ కేసులు వాళ్ళ పేరు మీద వీళ్ళ మీద నా మీద వేసి నన్ను ఒక రకమైన హింసకు గురి చేస్తున్నాడండి. అది మీ మీడియా ద్వారా నేను చెప్పాలనుకుంటున్నానండి. దీనిపై బొమ్మూరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నానండి. ఇప్పుడు అక్కడి నుంచి మన ఎమ్మెల్యే గారు బొత్తి బాలరామకృష్ణ గారు కూడా కలిసి జరిగిన విషయం చెప్పి తగు న్యాయం చేయాలని నేను కోరుతున్నానండి. పైగా గతంలో కూడా 2-3 తగులు అయినాయండి వాళ్ళ అప్పుడు టైంలో. తర్వాత అతను చంపేస్తాను, నరికేస్తాను, లంచా కూడా ఇలాంటి మాటలు తిట్టడం జరిగిందండి. నేను అవి కూడా రికార్డింగ్ చేశానండి. ఇలాగ ఒక 4 సంవత్సరాలు హింస కింద పెడుతున్నాడండి. నాకు ఇవ్వాల్సిన సైట్లు ఇవ్వలేదండి, అట్లా ఇంటి పేపర్లు అండి, ఇంకా నోట్లు అయినాయండి. ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. దీనిపై అలాగే దివాంచర్లో నన్ను బ్యాట్ చేస్తున్నాడు. నేను ఎవరికి ఇవ్వాల్సి వచ్చినా నేను ఇచ్చేస్తానండి, ఎవరికి ఇవ్వకుండా ఉన్నాను. అది ఈయన ఈ సైడ్లు రాయించుకోవడం వల్ల నేను అక్కడ ఇబ్బంది పడ్డానండి. కొంత పొలం అమ్మానండి, కొన్ని సైడ్లు ఇచ్చానండి, ఇంకా ఒక 4-3 ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చేద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నానండి. కానీ మొత్తం ఇతనే దొబ్బేసి ఇతనే ఈ మొత్తం అంతా రాయించేసుకోవాలని దుర్బుద్ధితోనూ, రెండోది ఈ సైట్లు అడిగానని
ఒక రకమైన కాంక్షతో నన్ను అదే అది అందరి మీద వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద నాపై కేసులు వేయడానికి ఒక నోటి మీద 7,50,000 వేసాడండి. అలాంటి అతనికి నేను 50,000కి ఒక నోటు చొప్పున ఇచ్చానండి. ఒక దానికి 10 నోట్లు ఇచ్చానండి, చెక్కులు ఇచ్చానండి. ఇవన్నీ ఎంటీ ఉండడం వల్ల అతను నాపై కక్ష సాధింపు జారీ చేస్తున్నారండి. దానికి మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ తెలియపరచాలని నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి.